యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నమస్కారం అండి. నమస్కారం. వివరాలు చెప్తే చూసుకుంటానండి. నేను రమ్మన్నది కృష్ణశాస్త్రి గారిని. మా గురువు గారు రారండి. ఏమీ తెలియనట్టు అడుగుతున్నారేంటండి మీరు? పెద్ద కర్మలో ఉన్నారు. ఊళ్ళో ఎవరు పోయారు గంగరాజు గారు? ఆయన అడుగుతారేంటండి? మీ ఇంట్లో వాళ్ళు పోతే. ఏమయ్యా, ఏం మాట్లాడుతున్నావయ్యా? రఘురామ్ గారికి ఏమీ తెలియనట్టు మాట్లాడతారేంటి? మీ మరదలు సంధ్యమ్మ గారు అమెరికాలో చనిపోతే అస్థికలు మన గోదాట్లోనే కలిపారు కదా. ఇవాళ పెద్ద కర్మ అని మా గురువు గారి చేత ఒడ్డు మీద జానికమ్మ గారు చేయిస్తున్నారండి. ఏమీ తెలియనట్టు అలా ఉన్నారేంటండి? నువ్వు ఉండవయ్యా, వెళ్ళు. కృష్ణశాస్త్రి వచ్చాక మాట్లాడుకుందాంలేండి. కాళ్ళు తాగేశావు. మీ అమ్మగారి పెద్ద కర్మ ఈరోజు. తలస్నానం చేసి గోదావరి గట్టు దగ్గరికి రావాలి. 10ంటికి. ఎందుకు తాగకూడదు? కోకోనట్ వాటర్ లో కూడా ఆచారాలు పద్ధతులు ఉంటాయా? మీరు పోయండి. అయ్యో ఆద్య, అదంతా తర్వాత. అక్కడ అమ్మ ఎదురు చూస్తుంది. పదండి వెళ్దాం. ఆద్య ఆగు. అక్కడ అమ్మ. వచ్చేసారా పంతులు గారు? ఆద్య వచ్చేసింది. తలస్నానం చేసావు కదమ్మా? గోదాట్లో 5 సార్లు ముంచాం కూడాను. అయ్యో రామా, ఎందుకలా చేశారే? మరేంటంటే అమ్మా. నువ్వాగు. అత్త, నువ్వేమో టైంకి రమ్మన్నావు. ఆద్యాన్ని తీసుకుని తోటకు వెళ్ళాం. తిరిగి ఇంటికి తీసుకెళ్లి తల్లంటాలంటే లేట్ అయిపోతుందని గోదాట్లో అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు.
బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ 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 వివర్తన బ్రహ్మ విబ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియ మహాక్రమో మహాకర్మ మహాతేజ మహోరగ మహాకృతు మహాయజ్వా మహాయజ్ఞో మహాహవి సభ్యస్తోత్రం సుగోదారణ ప్రియ పూర్ణ పూరయితా పుణ్య పుణ్యతీర్థనామయ మనోజవస్తీర్థకరో వసురేతా వసుప్రద వసుప్రదో వాసుదేవో వసుర్వస్సుమనా హవి సద్యతి సత్కృతి సత్తా సద్భూతి సత్పరాయణ శూరసేనో యదుశ్రేష్ఠ సన్నివాసస్యామునః భూతావాసో వాసుదేవః సర్వాసునలయో నలః దర్పః దర్పదో దుర్తో దుర్ధరోధ పరాజితః కాలశూనిః వీరశూరశౌర్జనేశ్వరः త్రిలోకాత్మా త్రిలోకేశः కేశవశ్చేతిः హరి కామదేవः కామపాలः కామీకాంతకృతాకమः అనిత్యేస్య విష్ణుః వీరో అనంతో ధనంజయः బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ 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 వివర్తనः బ్రహ్మ విబ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియः మహాక్రమో మహాకర్మ మహాతేజ మహోరగ మహాకృతు మహాయజ్వ మహాయజ్ఞో మహాహవి స్తభ్యస్తవ ప్రియస్తోత్రం సువిస్తోదారణ ప్రియ పూర్ణ పూరయితా పుణ్య పుణ్యకీర్తనామయ మనోజవస్తీర్థకరో వసురేతా వసుప్రద వసుప్రదే వాసుదేవో వసుర్వసుమనాహవి. అమ్మా అక్షంతలు వేసి నమస్కారం చేసుకో అమ్మా. సద్గతి సత్కృతి సత్తా సద్భూతి సత్పరాయణ శూరసేనో యదుశ్రేష్ఠ సన్నివాసస్యామునః భూతావాసో వాసుదేవః సర్వాసునిలయో నలః దర్పః దర్పదో దుర్తో దుర్ధరోధ పరాజితః విశ్వమూర్తిః మహామూర్తిః దీప్తమూర్తిమూర్తిమాన్ అనేకమూర్తివ్యక్తశతమూర్తిశతాననః. హరి ఏం చేస్తున్నారో? సంధ్య పెద్ద కర్మ. ఒక ఆడపిల్ల చేత కర్మ జరిపించడం శాస్త్ర విరుద్ధమని నీకు తెలీదా? పంతులు గారు అయ్యా చెప్పలేదా మీరు? నేను చెప్పానండి అయ్యా. ఆద్య తండ్రి కిషోర్ గారు రావడం వీలు పడదంటే పెళ్లి కాకపోతే తండ్రి, పెళ్ళైతే భర్త జరిపించాల్సిన తంతిది. కిషోర్ గారిని 2 రోజులు సెలవు పెట్టమని అడిగాను, కుదరదని చెప్పారు. మరి నేను అడిగినప్పుడు నాకు చెప్పలేదు? చెప్పడానికి మిమ్మల్ని ఎలా అడగాలో తెలీదు. అందుకని ఆజ్ఞను తీసుకురమ్మన్నాను. 10 నిమిషాలంటే ఇలా పూజ అని తెలియదు మావయ్య. ఒట్టు అత్త, నువ్వే చెప్పు. అవునండి, వాళ్ళకేమీ తెలీదు. నువ్విలా చేయిస్తావని నాకు తెలీదు. జరగకపోతే సంధ్య ఆత్మ శాంతించదని. జానకి, తరాలుగా వస్తున్న అలవాట్లు మారితేనే ఒప్పుకోను. అలాంటిది ఆచారాలు మారుస్తానంటే ఎలా ఒప్పుకుంటాను? ఆద్య ఈ పూజ చేయడానికి వీల్లేదు. నేను చేయకపోతే ఇంకెవరు చేస్తారు? మా అమ్మ చనిపోయినా కూడా తన ఆత్మ శాంతంగా ఉండకూడదు అనుకుంటున్నారా? నువ్వు చెయ్యకూడదు అంటే నిన్ను చెయ్యనివ్వనని కాదు. మా నాన్న ఇప్పటికిప్పుడు రాలేడు. ఎవరో వస్తారని, రావాలని నేను చెప్పను. ఈ పూజ ఆపడం మీరన్న ఆచారంలో ఉందా? మీరు నడిచే ధర్మంలో ఉందా? జానకి, ఏదైనా శాస్త్రానుసారమే జరగాలి. ఈ పూజ నేను చేస్తాను. ప్రాణం ప్రణవం
जननं मरणं ग्रीष्मं शिशिरं प्रणयं प्रलयं विलयं तिमिरं रुधिरं अधीरं करलं जटिलम् अरुणं किरणं स्वप्नं शून्यं वेदं वेदनं मौनं नरकं गमनं गगनं వేరే మార్గం లేదా పంతులు గారు? ఒకే ఒక మార్గం ఉందమ్మా. రఘురామ్ గారు కర్మకాండాలు జరిపిస్తారా? ఆయన ఇంతకు మించి వేరే దారి లేదు. రండి బాబు, కూర్చో. అయం మహోత్తస్తు పిండ ప్రధాన శుభ సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఓం కాలనే మిహావీరశూరశౌర్జనేశ్వర త్రిలోకాత్మా త్రిలోకేశ కేశవకేశియ హరి కామదేవ కామపాల కామీకాంతకృతాగమ అనిర్దేశ్యోపహు విష్ణు వీరోనంతో ధనంజయ బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ 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 వివర్ధన బ్రహ్మ విబ్రాహ్మణో బ్రహ్మి బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియ మహాక్రమో మహాకర్మ. మా అమ్మ పూజకు అడ్డం పెడతాడనుకున్నాను. ఈయనే కూర్చొని పూజ జరిపిస్తున్నారు. థ్యాంక్స్. మనోజవస్తీర్థకరో వసురేతా వసుప్రద వసుప్రదో వాసుదేవో వసుమనా హరి సద్గతి సత్కృతి సత్తా సద్భూతి సత్పరాయణ మహాతేజ మహోరజ మహాక్రతు మహాయజ్వ మహాయజ్ఞో మహాహరి. ఈ పిండాలు గంగలో కలిపి రండయ్యా. ఓం గయాయాం 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 పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమో నమః. ఇంద్రియాణి ఆత్మత్రిదండం సంయోగం ఆయుః ఉచ్యతే. నీ వెంట నీ నీడ తప్ప అక్కడి జ్ఞాపకాలు కూడా ఈ ఇంట్లో అడుగు పెట్టకూడదు. అర్థం చేసుకొని మా చెల్లెలి ఆత్మ శాంతించేలా చేసిన మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదండి. థ్యాంక్స్. సంబరపడ్డానికి ఇది పండుగ కాదు, సందర్భం అసలే కాదు. నేను ఈ పెద కర్మను జరిపించింది కేవలం ధర్మబద్ధత కోసమే. అలాగే మీ చెల్లెలి ఆత్మ శాంతిస్తుందా లేదా అని బేరీజు వేసుకుని తంతులో కూర్చోలేదు. కేవలం
కేవలం నీకోసమే కూర్చున్నాను జానకి. తండ్రి స్థానంలో వచ్చి నేను జరిపించానని ఆద్య కాని, నీ కోరిక తీరిందని నువ్వు గాని ఉప్పొంగిపోనక్కర్లేదు. మీ చెల్లెలిని ఒక అనాథలాగా భావించి చేశాను. ఎవరూ లేని తనకు శాస్త్రోక్తంగా జరగాలని, కార్యాలు ఆగిపోకుండా చెయ్యాలి అంటే అనాథ అనుకున్నప్పుడే ఎవరైనా సరే వీటిని చెయ్యొచ్చు. అనాథ అని అలా ఎలా అనగలిగారండి? జానకి, కిషోర్ బ్రతికుండగానే నేను ఈ కర్మ జరిపించకూడదు. అలా చేస్తే అరిష్టం. అందుకే మీ చెల్లెల్ని అనాథగా భావించి ఈ అరిష్టపు ప్రభావం మన ఇంటి మీద పడకూడదనే నేను ప్రయత్నించాను. నేను అనుకోవడంలో తప్పు లేదు. మీరు అర్థం చేసుకోవడంలో తప్పుంటే నేను చేసేదేమీ లేదు. మీకు డబ్బులిచ్చారా పంతులు గారు? పర్వాలేదయ్యా, రేపైనా తీసుకుంటాను. రేపు మళ్ళీ ఇంటికొచ్చి పోయిన వాళ్ల గురించి మాట్లాడి చెయ్యి చాచకూడదు. నోట్లు తడిసిపోయాయి. తడి ఆరేలోపు గోదావరి ఒడ్డు యథావిధంగా ఉండాలి. ఇదిగో చిన్నబా, ఆ పలుపు ఈ పార దాచిపెట్టేద్దాం. అప్పుడే అలసిపోయావా? అలసిపోవడం కాదు, ఆవేశం. ఓసారి అటు చూడు. పదవా. ఏమైందన్నయ్య?
తమ్ముడికే సమాధానం చెప్పలేదు, ఇక నాకేం చెప్తాడు? అమ్మా అమ్మా ఏంటమ్మా? పార్వతి, కండువా పంచె తీసుకొనిరా. మళ్ళీ ఏం జరుగుంటుందంటావు? ఏమో, ఏదో ప్రమాదం తెస్తూనే ఉంటుంది కదా వదిన. సరే ఉండు, తెస్తాను.